వాళ్ళందరినీ ఈ బాంబు పరలోకానికి పంపిస్తుంది. కళ్యాణం జరిగే చోటికి దీన్ని చేరుస్తా, దీంతో పేలుస్తా. ఇంతకీ వీళ్ళు ఇంకా రాలేదండి. వేదవతమ్మ ప్రసాదరావు గారి కళ్యాణంతోనైనా మా నూరికి దాపురించిన శని వదిలిపోవాలి. ఎస్, వీళ్ళ ద్వారా ఈ బాంబుని వేదవతి ఇంటికి చేర్చాలి. హాయ్, ఏంటమ్మా ఫ్రూట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తెలియనట్టు అడుగుతావేంటమ్మా? వేదవతమ్మ గారింట్లో ఈరోజు పెళ్లి రోజు వేడుకుంది కదా, అక్కడికి తీసుకుని వెళ్తున్నాం. ఓ, నువ్వు కూడా ఆ ఇంట్లోనే అతిథిగా ఉంటున్నావు కదా, నీకు ఆ విషయం తెలీదా ఏంటి? తెలుసు తెలుసు, క్యాజువల్గా అడిగాను. నువ్వు ఆ ఇంటి దగ్గర ఉండాలి కదా, ఎక్కడున్నావేంటమ్మా? ఊరికే టైం పాస్కి ఇలా వచ్చాను. అక్కడ అంత పెద్ద వేడుక పెట్టుకొని టైం పాస్ కి ఇక్కడికి రావడం ఏంటమ్మా? మీతో కలిసి వస్తాను, పదండి. ఆ దుష్టశక్తి పోయి మనూరికే దాపురించాలా? అదెప్పుడు చస్తుందో ఏంటో. అది కోట నుంచి బయటికొస్తే అందరం కలిసి దాన్ని తగలబెట్టేద్దాం. అవునవును, విజయదశమి నాడు 10 తలల రావణుని దహనపరిచినట్టు కాల్ చేయాలి. నిజంగా మీ ఊరి వాళ్ళు ఎంతో మంచివారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వేదవతి గారి కుటుంబం మీద అభిమానం చూపిస్తున్నారు. జీవితాంతం ఆ కుటుంబానికి మేము రుణపడి ఉంటామమ్మా. గ్రేట్. అన్నట్టు నేను ఫ్లవర్ బొకే తేవడం మర్చిపోయాను. మీరు వెళ్తూ ఉండండి, నేను తర్వాత వస్తాను. సరేనమ్మా. సరేనమ్మా. పిచ్చోళ్ళారా, మీరు కోరుకున్నట్టు ఏది జరగదు. అంత తారుమారైపోతుంది. మాయ పెళ్లి రోజు వేడుక దగ్గరకు వెళ్ళి అక్షయ్ను మాత్రం బయటకు పంపిస్తే ఎలాగోలా నా కోట దగ్గరకు రప్పించుకుందామనుకుని నేను ఆలోచన చేస్తూ ఉంటే నా ఆలోచనలకు కుదురు లేకుండా చేస్తున్నది ఎవరు? జై జట. ఇవి ఏ దిశగా వెళ్తున్నాయో, ఏ కర్తవ్యంతో వెళ్తున్నాయో నాకు చూపించు కాపాలిక. అటెందుకు వెళ్తున్నాయి? మర్రి చెట్టు సొరంగంలో ఉన్న స్వర్ణ ఖడ్గంలో నా ఊపిరి ఉందన్న సంగతి అవి గ్రహించాయా? లేదంటే చీకట్లో బాణం వేసినట్టు అనుమానంతో వెళ్తున్నాయా? ఆ రెండింటికి వినికిడి శక్తి, గ్రహించే శక్తి ఎక్కువ. నా గురించి తెలుసుకున్నాయంటే అవన్నీకి సమాచారం అందిస్తాయి. అందుకే జడల మరి చెట్టు దగ్గరకు వెళ్లకుండా వాటిని ఆపాలి. మీకు సరైన బుద్ధి చెప్తాను. ఆగండి. మీరు ఇంకొక అడుగు కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వెనుకకు రండి. ఇది ఈ వశీకర ఆజ్ఞ. కాపాలిక, వాటిని వెంట పెట్టుకునిరా. నువ్వు హెయిర్ కి కలర్ అయిపోయినా నీ హెయిర్ చాలా బ్లాక్ గా ఉంటుంది నాన్న. నువ్వు హెయిర్ ఆయిల్ యాడ్ లో యాక్ట్ చేయొచ్చు. మామయ్య గారి గ్లామరే గ్లామరు.
ఆన్లైన్లో ఫోటో పెడితే సంబంధాలు ఇంటి ముందు క్యూ కడతాయి. ఏంటయ్యా మీ అల్లరి? నిజం మావయ్య గారు. బావా నేను చెప్పిందే కొంచెం ఎక్కువైంది, నువ్వు మరీ ఎక్కువ చెప్పావు. ఆ, మీ డిస్కషన్ ఇంకా ఆపండి. బావా టైం అవుతుంది, తీసుకెళ్దాం పద. ఆ, రండి. పదండి మావయ్య. కదండి. రారా. ఏం జరుగుతుందో ఏంటో. అన్నీ అమ్మవారి ముందు పెట్టండి అమ్మా. అమ్మా పూజకు వేళైంది, ఇంక వధూవరులను తీసుకురండి. అయ్యా మీరు కుంకుమ పెట్టుకుని అమ్మగారి నుదుటన కూడా కుంకుమ పెట్టండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతియే నమః, లక్ష్మీనారాయణాయ నమో నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. అయ్యా ఇప్పుడు అమ్మవారి మీద ఇరువురు అక్షంతలు వెయ్యండి. ఓం అక్షతాన్ సమర్పయామి, ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం శ్రీదేవ్యై నమః, ఓం శ్రీ దుర్గాయై నమః, ఓం మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి, అక్షతాన్ సమర్పయామి. ఇంకా సేపట్లో ఈ ఇంటి రూపురేఖలే మారిపోతాయి. ఈ ఊరు జనమంతా ఈ ఇంటి ముందుకు చేరుకొని ఏడుపులు మొదలు పెడతారు. అందరి ఆర్తనాదాలు ఆకాశానికి కంటుతాయి.